జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ బిల్లులు చెల్లించడానికి ఈ రోజు రాత్రి 9 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత అపరాధ వడ్డీతో సహా బకాయిలు వసూలు చేస్తామని హెచ్చరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 110 కోట్ల రూపాయలు వసూలైంది. ఇవాళ చెల్లించని వారు వచ్చే ఏడాది మార్చి 31లోగా 24% వడ్డీతో సహా చెల్లించాల్సిందే అన్నారు కమిషనర్. మరోవైపు బకాయిదారులను స్వయంగా కలిసి పన్ను బకాయిలు వసూలు చేసేందుకు ఇంటింటికి తిరుగుతున్నారు బిల్లు కలెక్టర్లు. ఏళ్ల తరబడి పన్ను కట్టని డిఫాల్టర్లకు ఫోన్లు చేసి ఎస్ఎంఎస్లు పంపించి అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు జలమండలికి 3 రోజుల్లో 25 కోట్ల రూపాయల బకాయిలు వసూలయ్యాయి. బకాయి పన్ను కట్టని వాళ్ల నల్లా కనెక్షన్లు తొలగిస్తోంది జలమండలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, జీహెచ్ఎంసీ కొంచెం సీరియస్ గానే యాక్షన్ ప్లాన్ తీసుకున్నట్టుంది. రెస్పాన్స్ ఎట్లా ఉంది? రిషి, దాదాపు ఈ 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో 1500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ని కలెక్ట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. అయితే కేంద్రం 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేయడానికి ముందు, అంటే ఆ రోజు ప్రకటించిన ఆ ప్రకటన రావడానికి ముందు వరకు కేవలం ఆ 8 నెలల పరిధిలోనే వాళ్ళకు జీహెచ్ఎంసీకి 565 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే గత 3 రోజులుగా కేంద్రం ఏదైతే ఆఫర్ ఇచ్చిందో దానికి సంబంధించి పాత 500, 1000 రూపాయల నోట్లను చెల్లుబాటుతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి మేము తీసుకుంటామని చెప్పడంతో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ రికార్డులో దాదాపు 110 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా పన్ను రాబడి వసూలు జరిగాయని చెప్పుకోవచ్చు. దాదాపు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ దగ్గర నుంచి కానీ అలాగే కమర్షియల్ కమర్షియల్ పర్పస్ వాడే వాళ్ళ దగ్గర నుంచి కానీ డబ్బులు వసూలు అవుతున్నట్టుగా కూడా మనకు జీహెచ్ఎంసీ నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. గత 3 రోజులుగా ఏదైతే శుక్ర, శని, ఆదివారాలు ఉన్నాయో ప్రతిరోజు కూడా కలెక్ట్ చేయడంతో జీహెచ్ఎంసీకి గంటకు 1.5 కోటి రూపాయల ఆదాయంతో ఇప్పటివరకు 115 కోట్ల రూపాయలు రాబడి వచ్చినట్టుగా మనకు సమాచారం. ఈ రోజు చివరి రోజు నుంచి కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా అర్ధరాత్రి 12 గంటల వరకు తీసుకుంటామని చెప్పి కూడా జీహెచ్ఎంసీ ప్రకటన చేసింది. అయితే జీహెచ్ఎంసీకి అంతా కూడా పూర్తి స్థాయిలో డబ్బులు మధ్య తరగతి, దిగువ తరగతి నుంచి ఆదాయం ప్రాపర్టీ ట్యాక్స్ వస్తున్నా కానీ ఎగువ తరగతిలో ఉన్నటువంటి ఎవరైతే బడా డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంకా డబ్బులు తీసుకొని రావట్లేదు, కట్టడం లేదనే ఒక ఆందోళన కూడా ఉంది. సో దీంతో జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్తున్నారు. స్వయంగా మీరు ఏదైతే డబ్బు కట్టలేదో అది వడ్డీ లేకుండా కట్టడానికి ఇదే మంచి అవకాశం, ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ మార్చి 31లోగా కట్టాలనుకుంటే మాత్రం 24% ట్యాక్స్తో ఖచ్చితంగా కట్టించుకుంటాం. ఇందులో ఎలాంటి ములాజ్ కూడా ఎలాంటి ఇది కూడా లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మరొక వైపు అయితే ప్రతి సంవత్సరం కూడా జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ ని చెల్లించడానికి మార్చి 31లోగా చెల్లిస్తే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోతో దాదాపు వడ్డీని మినహాయించేది. అయితే ఈసారి ఆ ఆఫర్ ఉండదని స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడంతో ఇదే లాస్ట్ రోజుగా పరిగణించాలని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే మార్చి 31లోగా కడితే 24% వడ్డీ తప్పదని కూడా అంటున్నారు. మనతో కమిషనర్ గారు ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. ఏంటి పరిస్థితి? మీ ఏరియాలో ఎక్కువ బడా డిఫాల్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ సర్కిల్ 10 ఏరియా మొత్తం ఈ జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్ని, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్పేట అన్ని విఐపి ఏరియాస్ ఉన్నాయి. ఇది వాస్తవము. కొంతమంది బిగ్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ ఇంతవరకు కట్టలేదు. ఓన్లీ 1 lakhs, 2 lakhs, 2.5 lakhs, 3 lakhs ఎవరైతే ఉన్నారో అప్ టు 4-8 lakhs వాళ్ళే ముందుకొచ్చి ప్రాపర్టీస్ కడుతున్నారు. ఈ బిగ్ డిఫాల్టర్స్ కూడా మేము రెగ్యులర్గా ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, వాల్యుయేషన్ ఆఫీసర్స్ రెగ్యులర్లీ వాళ్ళకు ఫోన్ చేసేసి వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ దెమ్ టు పే ది ప్రాపర్టీ ట్యాక్స్. బికాస్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు 31 మార్చ్ వరకు అట్లాగే ఉంటే దే హ్యావ్ టు షెడ్ 24% పెనాల్టీతో కట్టాల్సి ఉంటుంది. ఈ రోజు కూడా పెనాల్టీ వేవ్ ఏం లేదు, దే హ్యావ్ టు పే విత్ పెనాల్టీ. బట్ ఇదే కనుక అలాగే కంటిన్యూ అయ్యి 31 మార్చ్ వరకు ఉంటే 24% వాళ్ళు కట్టక తప్పదు. సో వీఆర్ యాక్సెప్టింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ విత్ ఓల్డ్ 500 and 1000 కరెన్సీ నోట్స్. కాబట్టి నా అపీల్ ఏంటంటే బిగ్ ట్యాక్స్ డిఫాల్టర్స్కి దే హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ పే ది ప్రాపర్టీ ట్యాక్స్ విత్ ఆల్ దిస్ బ్యాంక్ హాలిడే ఉండడం మూలంగా మీకు ఏమైనా ఎక్కువగా వచ్చే ఆదాయం ఉంది? ఎందుకంటే గత 3 రోజులుగా ఏ రోజు ఎంత వచ్చింది? ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంది కాబట్టి జనరల్గా జనాలు ఇన్ని రోజులు ఈ కరెన్సీ ఎక్స్చేంజ్కి దానికి బ్యాంక్ వెళ్తున్నారు. ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మే కమ్ టు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ టు పే దేర్ ప్రాపర్టీ ట్యాక్స్. వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాం. ఇంకా ఇప్పుడు కొద్దిగా మందకొడిగా ఉంది. మధ్యాహ్నం నుంచి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్. బడా డిఫాల్టర్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఈ ఆఫర్ ఉపయోగించుకోకపోతే?
బడా డిఫాల్టర్స్ పైన ఇప్పుడు ఎవరైతే బిగ్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళది ఈ ఆన్లైన్లో పెట్టడానికి కూడా మాకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సెంటర్స్లో కూడా లాస్ట్ టైం ఇంతకుముందు పెట్టినట్టు ఈ ఫ్లెక్సీలలో పెట్టేసేసి మెయిన్ జంక్షన్ దగ్గర ఈ డిఫాల్టర్స్ లిస్టు పెడదామనే ఆలోచన కూడా ఒకటి ఉంది. సో ఇంతవరకు నేను గత 3 రోజులు 11th, 12th, 13th వచ్చేసి సర్కిల్ 10లో దాదాపు 13 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. అలాగే ఎల్ఆర్ఎస్ కూడా 2.5 కోట్లు సర్కిల్ 10కు సంబంధించి కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఏవైతే 24 సర్కిల్ ఉన్నాయో అక్కడ ఉదయం ఈ రోజు 8 గంటల నుంచే కూడా రాత్రి 12 గంటల వరకు కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని కలెక్ట్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఎలాంటి హాలిడేస్ లేకుండా కూడా మొత్తం నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం అని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ పదే చెప్తున్నారు. లేని వాళ్ళు ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి బడా డిఫాల్టర్ ఎవరైనా కట్టకపోతే వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దాంతోపాటు ఫ్లెక్సీల్లో వేయడానికి కూడా ఇలాంటి ఇది లేకుండా కూడా వెనకాడకుండా మేము ఫ్లెక్సీలు వేస్తామని చెప్తున్నారు. దీనివల్ల పరువు పోయేది బడా డిఫాల్టర్స్ అని చెప్పి జిహెచ్ఎంసీ చెప్తుంది. మరొక వైపు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైతే ఉందో దానికి 24% వడ్డీకి సంబంధించి కూడా ఫ్లెక్సీలతోనూ అలాగే ఆటోల్లోనూ ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ఇచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకోవాలని చెప్పి జిహెచ్ఎంసీ భావిస్తుంది. ఇప్పటివరకు 115 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి 8 గంటల నుంచి ప్రారంభం కావడంతో ఈ రోజు మినిమం ఒక 95 కోట్ల రూపాయల వరకు జిహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్లు అలాగే ఎల్ఆర్ఎస్ ద్వారా వస్తుందని చెప్పి భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. ఈ రోజు చివరి అవకాశం కాబట్టి పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు చెల్లించుకోవడానికి ఈ జిహెచ్ఎంసీ కౌంటర్లు కూడా ఉపయోగపడతాయని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ.